అమెరికా జైల్లో ఉన్న వెనెజుయలా అధ్యక్షుడు మదురో ఆయన భార్య కేసును మన్హటాన్ ఫెడరల్ కోర్టు విచారిస్తోంది. అయితే ఈ కేసులో నిందితుల కంటే కూడా వాదనలు వినే జడ్జి వాదించే లాయర్ వివరాలే ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఎల్విన్ హెల్లర్స్టీన్ వయసు ఇప్పుడు 92 ఏళ్లు. అమెరికా న్యాయ చరిత్రలో అత్యంత అనుభవజ్ఞుడు. ఎల్విన్ తొలి నాళ్లలో ఆర్మీ లాయర్గా కూడా పనిచేశారు. ఇక 1998లో ప్రెసిడెంట్ క్లింటన్ ఆయన్ని జడ్జిగా నామినేట్ చేశారు. 9/11 అల్ ఖైదా దాడుల కేసు నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన హస్ మనీ కేసు వరకు అనేక కీలక కేసులను ఎల్విన్యే వాదించారు. ముఖ్యంగా ట్రంప్ అభ్యర్థనలను తోసిపుచ్చటం, వెనెజుయలా డ్రగ్స్ ముఠాల అక్రమ రవాణా 15 ఏళ్లుగా విచారణ జరుపుతుండటం ఎల్విన్ ప్రత్యేకత. ఇప్పుడు అదే డ్రగ్స్ కేసులో మదురోను విచారించే బాధ్యత ఆయనపై పడింది. ఇక అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని ఎదిరించి నిలబడాలంటే బలమైన న్యాయవాది కావాలి. సో అందుకే మదురో తన తరపున వాదించేందుకు ప్రముఖ లాయర్ బ్యారీ జే పోలక్ను ఎంచుకున్నారు. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసంజేను 2024 జైలు నుంచి విడిపించడంలో పోలక్ కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు మరో మదురో కేసును ఏ విధంగా వాదించి గెలిపిస్తారో చూడాలి.